రాష్ట్రంలో పెరిగిపోయిన ధరల గురించి మాట్లాడారా? ఇష్టానుసారం పన్నులేయడం, ఛార్జీలు బాధడం దృష్టి సారించారు. ఇప్పుడు అదనంగా కొత్తది పండగ ముసుగులో ప్రజల దగ్గర నుంచి విద్యుత్ ఛార్జీలు, ఫైన్లు ఇష్టానుసారం వేస్తానన్నారు, పెనాల్టీలు వేస్తా ఉన్నారు. నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి. ప్రజలకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తా ఉంది. వీటి మీద 40 years అనుభవం ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడరు. ఏ రోజైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్కసారి మీరు బటన్ నొక్కారా? మీకు చేత కావట్లేదు. ప్రతిదానికి ఇంత ముందు నవ్వడం, ఎకిల్ చేష్టలు చేయడం. ఇంతవరకు మీరు అనుభవం ఉందని చెప్తున్నారు కదా పాలనలో చంద్రబాబు నాయుడు గారు. మరి ఒక్కసారి కూడా మీరు బటన్ ఎందుకు లెక్కలేదు? జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు పంపించలేకపోయారు చెప్పండి. నిర్వాహకం వల్లే కదా రాష్ట్రంలో పేద సామాన్య వర్గాల ప్రజలందరూ కూడా పండక్కి దూరం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఖాతాల్లో డబ్బు, రైతు భరోసా వచ్చేది, అమ్మఒడి వచ్చేది, ఇలాగా అనేక పథకాల ద్వారా యొక్క జీవన ప్రమాణాలను పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పండగ ముసులో వ్యసనాల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు విస్తృత పరుస్తా ఉన్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పరుస్తా ఉన్నారు. తెలుసుకోవాలి ఒకటి, ఈ రాష్ట్రంలో కొత్త నినాదం ఇచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చాక. తాగు తిను ఉర్రోతలోగు. ఇదే కూటమి. తాగు తిను ఉర్రోతలోగు, మీ ఇష్టం, వెచ్చలు విడిగా చేసుకోమని కొత్త నినాదం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. బరుల దగ్గర కూటమి నాయకులు బరి తెగించి ఇష్టానుసారం ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేసి ఆఖరికి పోలీస్ శాఖ వాళ్ళను కూడా కొట్టేటువంటి అంత బరి తెగి ఈసారి అంత బరి తెగించారు. సరదాని కాస్త వ్యసనంగా మార్చేసినటువంటి పరిస్థితి. సంక్రాంతి ఈసారి కూటమి ప్రభుత్వం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చింది. ఈసారి 100,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈసారి కోడి పందాలకి కొత్తగా సినీ తారలను తీసుకొచ్చారు, పోస్టర్స్ వేశారు, బ్యానర్స్ వేశారు, అందరిని ఆహ్వానించారు, వాట్సాప్ లో మెసేజ్లు పెట్టారు, కొన్ని చోట్ల లోకల్ ఛానల్స్ లో కూడా పబ్లిసిటీ. జోదం ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చట్టపరంగా ఆడుకోవచ్చు అనేలాగా అనధికారికంగా అనుమతినిచ్చారని అనిపిస్తా ఉంది. అలాగే బరుల్లో పందాల్లో బాగా గెలిచిన వాళ్ళకి బుల్లెట్లు, జీపులు ఇచ్చే స్థాయికి పెరిగి ఈ రోజు రాష్ట్రం బుల్లెట్లు, జీపులు ఇచ్చే స్థాయికి ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా ఐపీఎల్ పదులు, క్రికెట్ మ్యాచ్లు పెట్టి ఐపీఎల్ పదులు ఇప్పుడు కొత్తగా కోడి ప్రీమియర్ కోళ్లకి. దానికోసం మినీ స్టేడియంలు ఏర్పాటు చేసి 1-2 కోట్లు కూడా ఖర్చు పెట్టారు వాటిని అలంకరించి. అంటే వాళ్ళు 1-2 కోట్లు ఖర్చు పెట్టారంటే ప్రజల దగ్గర నుంచి ఎన్ని కోట్లు లాగేస్తారో కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. దీంతో పాటు ప్రాచీన కాలంలో రోమన్స్ చూసుంటాం, పెద్ద పెద్ద మైదానాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలెవరు కూడా పనిచేయబాగండి, మీరందరూ వచ్చి రోజు వ్యసనాలు, విందు వినోదాల్లో తేలియాడండి అని గతంలో చూసాం మనం. ప్రాచీన రోమన్స్. ఈ రోజున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలన అట్లాగే ఉంది. ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం కూడా ఏం చేశారు? బరులు ఏర్పాటు చేసి పేకాట, గుండాట, మద్యం ఇష్టానుసారం అమ్మకాలు, అశ్లీల నృత్యాలు. మీరు ఏం చెప్తా ఉన్నారు? ప్రజలకి మీరు ఏం చెప్తా ఉన్నారు? పనులు మానేయండి, ఉద్యోగాలు చేసుకోమాకండి, మీరందరూ హాయిగా తాగి తినండి, వ్యసనాల బారిన పడండి అని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నారా?